నాన్నగారు ఇక్కడే ఉంటున్నారు. పద కళ్యాణి. गुरुर्ब्रह्मा ब्रह्मा गुरुर्विष्णुः विष्णुः गुरुर्देवो महेश्वरः महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरवे नमः गुरवे नमः गुरवे नमः. నాన్నా నాన్నా నా బంగారు తల్లి కళ్యాణి, నేను చూస్తుంది నిజమేనా? నిజమే నాన్న. చైతన్య అన్ని విషయాలు చెప్పాడు. కళ్యాణి ఇంత హఠాత్తుగా? అవును మాస్టర్, మీ పరిస్థితి చూసి కళ్యాణ్ని నేనే పిలిపించాను. పదండి నాన్న, ముందు హాస్పిటల్కి వెళ్దాం. వద్దమ్మా, నా బంగారు తల్లివి వచ్చేసావుగా, ఇంక నా జబ్బులన్నీ తగ్గిపోతాయి. మాస్టారు, మీ మొండితనమే మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చింది. మీరు ఇలా అనారోగ్యంతో బాధపడుతుంటే కళ్యాణి తన నాట్యం మీద మనసు లగ్నం చేయలేదు, మీ ఆశయమూ నెరవేరదు. బాబు అలా గనకు, అలా జరగడానికి మాత్రం వీల్లేదు బాబు, వీల్లేదు. అయినా ఆరోగ్యం ఇంతలా పాడయ్యేంత వరకు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు నాన్న? కళ్యాణి, నువ్వు పంపిన డబ్బంతా మాస్టర్కి ఇచ్చాను, హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. కానీ ఆ డబ్బంతా నీ పేరున బ్యాంకులో జమ చేశారు. ఏమిటి నాన్న ఇదంతా? పదండి వెళదాం. చిన్నప్పుడే నాన్నను దూరం చేసుకున్న నన్ను కష్టపడి పెంచి ఇంతదాన్ని చేశావు. నేను పంపుతున్న డబ్బు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాడుకోలేదంటే నన్ను పరాయిదానిగా చూస్తున్నావా నాన్న? లేదమ్మా కళ్యాణి, నువ్వు నా పంచ ప్రాణాలమ్మా. చూడు కళ్యాణి, ఈ జపం చేసుకుంటూనే ఇంటికి వెళ్ళమన్నా వెళ్లకుండా గుళ్ళోనే ఉంటున్నాడు. అవునక్క, నువ్వు వెళ్ళినప్పటి నుంచి నాన్న గుళ్ళోనే ఉంటున్నారు. అమ్మ నేను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అలాగా? ఈ రోజు నుండి మీరు నా మాట వినకపోతే నా మీద ఒట్టే. అలా మాట్లాడగమ్మా. అయితే పదండి హాస్పిటల్కి. వీరయ్య, వెళ్ళొస్తాను. అలాగే గురుగారు.